శ్రోతలకు సహస్ర నమస్కారములు. నా పేరు ఎంవి నరసింహారెడ్డి. నేను చతుర్వేదములను తెలుగులో వచనానువాదము చేసినాను. వేదములను ప్రతి హిందువు, విశ్వంలోని ప్రతి వ్యక్తి చదవదగినది. వేదములు చదవడం ద్వారా బుద్ధి వికాసం చెందుతుంది, మేధాశక్తి పరిపూర్ణమై పరమేశ్వరుని ప్రాప్తికి, పరమపద సోపానానికి అనుకూలమవుతుంది. సంస్కృత భాష నుండి వేదాన్ని తెలుగు భాషలోకి సులభతరమైన రీతిలో వచనానువాదం చేసి సామాన్య జనులకు అర్థమయ్యే రీతిలో వ్రాయాలని అనుకున్నాను. నా బలమైన కోరికకు సర్వాంతర్యామి భగవదనుగ్రహము తోడైంది. చతుర్వేదములలో విశ్వంలోని ప్రతి విషయము వివరించబడింది. తరచుగా మన సంభాషణలలో సామాన్య జనాలు సైతం నీవు చెప్పిందే వేదమా, నీ మాటకు తిరుగులేదా, నీవు వేదాంగ పారంగతుడవా, ఇలాంటి మాటలు చిన్నప్పటి నుండి వింటున్నాము. కానీ వేదం ఎక్కడ లభిస్తుంది? చదవాలని ఉంది. ఎంతమంది చదివారు? మన మాతృభాషలో వేదములు ఉన్నవా? చదవగలిగి అర్థం చేసుకునే భాషలో ఉందా? సాధారణ జనులు చదవగలిగే స్థాయిలో ఉందా? నాకు లభించిన ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదములు చదవగానే నాలో ప్రపంచాన్ని పరిశీలిస్తున్నట్లు హిందూ సంస్కృతి, సభ్యత, జీవన విధానాలు, శాస్త్రీయ దృక్పథము, ధర్మ అర్థ కామ మోక్ష, సాంఘిక ఆర్థిక ఆరోగ్య సంబంధమైన విషయాలు ఆకలింపు చేసుకోగలిగాను. మాలిన్యము లేని మానవులు గల సభ్య సమాజాన్ని నిర్మించాలని, శాశ్వత సత్యాలతో నిరంతరం తరంతరం విశ్వాన్ని ప్రకాశవంతం చేయాలని వేదాలు వెల్లడించాయి. రామాయణ, మహాభారత, భాగవత, అష్టాదశ పురాణాలలోని రాజులు, ఋషులు, పురాణ పుణ్యపురుషులు కష్టాలను ఎదుర్కొని వేదాలను అనుసరించి సమాజానికి మార్గదర్శకులై మోక్షాన్ని పొందినారు. సామాన్య జనానికి సైతం వేద సందేశాన్ని అందించి తరతరాలుగా సత్యాన్ని శాశ్వతంగా మనోఫలకంపై ముద్రించారు మన విద్వాంసులు, మన ఋషులు, మన బ్రాహ్మణులు. వేదములు భారతదేశంలో ఉద్భవించినవి. ఇవి ఒకే మతానికి చెందినవి కావు. ప్రపంచంలోని అన్ని మతాలకు పునాది లాంటివి. వేదములు ఉద్భవించిన తర్వాతనే ప్రపంచంలోని అన్ని మతాలు పుట్టుకొచ్చాయి. భగవంతుని సూచనలు, ఆదేశాలు ఋషుల ద్వారా మానవుల్లో చైతన్యము కలిగించి నిరంతర అన్వేషణలో విజ్ఞానము విరజిమ్మింది. క్రీస్తుకు పూర్వము 5000 సంవత్సరాలకు పూర్వమే విశ్వంలో భారతదేశ సంస్కృతి విశ్వవిఖ్యాతి చెందింది. నేటికి ప్రపంచ దేశాలలో కేవలము భారతదేశము మాత్రమే శాంతి కాముక ధర్మదేశంగా, కర్మదేశంగా, సుస్థిర రాజకీయ వ్యవస్థలో ప్రశాంతమైన వాతావరణంలో పరిపాలన కొనసాగించబడుతుంది. కారణము వేద సూక్తులు భారతీయుల నరనరాలలో జీర్ణించుకున్నాయి. వేదములను అర్థసహితముగా చదువుకొనని వారు వృధాగా వాటి బరువు మోసేవారగుదురు అని వేదవ్యాస మహర్షి వివరించాడు. వేదవ్యాసుల వారి ఆదేశానుసారం వేదములు అర్థవంతముగా చదివితేనే ప్రయోజనం కలుగుతుంది. సంస్కృతంలో, హిందీలో వేద గ్రంథాలు వేల సంఖ్యలో ఉంటే తెలుగులో వచనానువాదము చేసిన గ్రంథాలు చాలా కొద్దిగా ఉన్నవి. కావున అతి సులభమైన తెలుగు భాషలో వచనానువాదం చేసి సాధారణ జనానికి వేదాలు అర్థవంతంగా అందించాలనే ఆశయంతో ఈ సాహసం చేస్తున్నాను. భగవద్గీత వేదముల ఉపనిషత్తుల సారం. శ్రీకృష్ణ భగవానుడు వేదజ్ఞానాన్ని అర్జునుడు క్లిష్ట పరిస్థితిలో ఉన్న సందర్భములో వేదజ్ఞానాన్ని భగవద్గీతగా బోధించి ఉత్తేజను చేసి కార్యోన్ముఖిని చేశాడు. వేదభాష ప్రపంచ భాషలకు తల్లి. ప్రపంచములోని అత్యధిక భాషలు సంస్కృత భాష నుండియే ఉత్పత్తి జరిగినవి.
ఇక్కడ వేద విజ్ఞానము వెల్లివిరిసినప్పుడు ఇతర ఖండాలలోని జనులు రాతియుగంలో ఉన్నారు. వైదిక కాలంలో ఆరాధ్యుడు ఏకేశ్వరుడు. వేదములలో బహుదేవతల స్థుతి ఉన్నప్పటికీ ఏకేశ్వరుణ్ణి మాత్రమే పూజించేవారు. ఇంద్ర, మిత్ర, వరుణ, అగ్ని, యమ, సూర్య మొదలగు దేవతలు ఈశ్వరుని యొక్క ఐశ్వర్య అంశములు. ఇంద్రుడు ఐశ్వర్య అంశము, సూర్యుడు సర్వప్రకాశకుడు, అగ్ని జ్ఞాన అంశ. వైదిక కాలంలో తమ కోరికల సఫలీకృతం కోసం పరమేశ్వరుని వివిధ అంశాలైన దేవతలను ప్రార్థించేవారు. పరమేశ్వరుని వదిలి ఇతర దేవతలను ప్రార్థించడం దుఃఖమునకు హేతువని వేదములలో చెప్పబడినది. ప్రకృతి పూజ. మానవ మనుగడకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రకృతి దేవతలు భూమి, ఆకాశము, నీరు, గాలి, సూర్యుడు, నది, పర్వతములు, అడవులు మొదలగు ప్రకృతి దేవతలు సర్వశక్తి సంపన్నులు. పరమేశ్వరుని ఆధారమునే ఇవి అన్నీ ప్రకాశించబడుచున్నవి. విశ్వానికి ఆధారభూతులకు పరమేశ్వరుణ్ణి ఆరాధించవలెను. అద్వైతమును విభేదించి జీవుడు వేరు, పరమాత్మ వేరు. వేదములలో జీవుడు వేరు, పరమాత్మ వేరు అని తెలుపబడినది. మొదట వేదము ఏకైక గ్రంథం. మొదట వేదము ఒకే గ్రంథముగా అవతరించింది. దానిని 4 వేదాలుగా మహర్షులు సులభ పఠన దృష్టితో విభజించారు. దురదృష్టవశాత్తు కొన్ని కాలగర్భంలో కలిసిపోయినాయి. గురు శిష్య పరంపరలో నిలిచి ఉన్న వేదాలను విభజించిన వారిలో వ్యాస మహర్షి, పెల మహర్షి, కపిల మహర్షి, కాత్యాయన మహర్షి అని తలంచినారు. యాస్కాచార్యుడు, సాయనాచార్యులు, స్కంధాచార్యులు వేదభాష్యములు వ్రాసిన వారిలో ప్రసిద్ధులు. ముఖ్యముగా శ్రీ దయానంద సరస్వతి వివిధ వేద భాష్య విమర్శనాది గ్రంథములు రచించి భారతదేశమంతటను వివిధ భాషలలో బహుళ ప్రచారము చేసినారు. ఈ సందర్భములో 1982లో కీర్తిశేషులైన కావ్యతీర్థ నియమాని వెంకట నరసింహశాస్త్రి గారు ఋగ్వేదము చాలా వరకు పద్య గద్యాత్మకంగా తెలుగులోకి అనువదించినారు. దీనిని డాక్టర్ వడ్లమూడి గోపాలకృష్ణయ్య కృషి వలన తిరుపతి తిరుమల దేవస్థానం సహకారంతో 1981లో ప్రప్రథమముగా తెలుగులో ఋగ్వేదము అవతరించింది. ఈ గ్రంథమునకు అప్పటి విదేశాంగ మంత్రి శ్రీ పివి నరసింహారావు గారు 4 పేజీల వేద పరిచయం రాశారు. యజ్ఞము నిర్వహణలో ఋగ్వేద మంత్ర పఠనము చేయువారిని హోత అని, యజుర్వేదజ్ఞుణ్ణి అధ్వర్యుడు అని, సామవేద గాయకుణ్ణి ఉద్గాత అని, అలాగే అథర్వవేదజ్ఞుణ్ణి బ్రహ్మ అని అంటారు. వేద మంత్రములను ఈశ్వరుని ద్వారా ఋషులు సాక్షాత్కారము చేసుకొని జనులకు బోధించి మోక్షప్రాప్తికి మార్గం చూపించారు. వేదములలో వివాహము, స్త్రీ, పురుషులు, రాజు, శత్రునాశనం, ఆరోగ్యము గురించి మంత్రాలున్నాయి. వరుణుడు మానవులకు రక్షకుడు, జగమంతా వ్యాపించి మానవ కళ్యాణానికి దోహదం చేస్తాడు. మృత్యుభయం నుండి కాపాడేది ఆత్మజ్ఞానం. వరుణుడు ఆకాశము, భూమి, సూర్యుని ధరిస్తున్న సర్వాంతర్యామి గురించి వేదమంత్రాలు చక్కగా బోధించబడినవి. అధునాతన ప్రయాణ వాహనాలు. వేదములు ఇహపరలోకముల జ్ఞానమును అందించడమే కాక భూమి, నీరు, ఆకాశము మార్గముల గుండా ప్రయాణము చేసే అత్యాధునికమైన వాహనాలు, విద్యుత్తు, విమానముల వినియోగము జరిగినట్లుగా వేదములు తెలుపుచున్నవి. మహర్షి భరద్వాజుడు యంత్ర సర్వస్య అను గ్రంథములో విమానము గురించి వివరణ ఉన్నది. సముద్రయాత్ర, అంతరిక్షయాత్ర సుఖముగా ప్రయాణము చేసినట్లు వేదములలో అనేక చోట్ల కాదు. జ్యోతిష్యము, చికిత్సాశాస్త్రము, కళ, విద్యుత్, శిల్పశాస్త్రములు వివరించబడినవి. మహర్షి దయానందుడు వేదములలో కల అత్యంత అధునాతన శాస్త్ర విజ్ఞానమును ప్రపంచానికి చాటి చెప్పినాడు. భారతీయులు వేదములపై పరిశోధనలు చేయక నిర్లక్ష్యము చేయడం వలన పాశ్చాత్యులు వేదముల ప్రాముఖ్యమును గుర్తించి సంస్కృత పండితులను తమ దేశానికి ఆహ్వానించి సంస్కృత భాషను నేర్చుకొని
వేదములలోని అత్యంత అధునాతనమైన పరిశోధనాత్మక శాస్త్రాలను అధ్యయనం చేసి పారిశ్రామిక రంగంలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకున్నారు. ఋషులు మంత్రకర్తలు కారు, మంత్రద్రష్టలు. రామాయణ, మహాభారత, భాగవత గ్రంథాలలోని ఋషుల పేర్లు వేదాలలోని ఋషుల పేర్లు ఒకేలాగా ఉన్నవి, కానీ వారే వీరు కాకపోవచ్చు. విశ్వామిత్రుడు అంటే అందరికీ మిత్రుడు, వశిష్ఠ అంటే అందరికీ శ్రేష్ఠుడు, జ్ఞాని, మరి ఇంద్రియములను స్వాధీనమందుంచుకొనువాడు. బ్రహ్మ దివ్యవాణి తేజస్సుతో ఋషుల తపోబలం చేత మస్తిష్కంలో అప్రయత్నంగా వేదమంత్రాలు ఆవిర్భవించి యథాతథంగా ప్రసారమైన సంస్కృత మంత్రాలు వేదాలు. విన్నవాటిని ఈశ్వరుని ద్వారా సాక్షాత్కరించుకొని సామాన్య మానవులకు వేదాలు ప్రబోధించినారు. కావున వేదము అపరుషేయం. ఋషులు మంత్రకర్తలు కారు, మంత్రద్రష్టలు. వేదములు బ్రహ్మచే సృష్టించబడినవి. ఋషుల మేధస్సులో ప్రవేశించి వారి వాక్కుల ద్వారా వెలువడినాయి. వేదములలోని కొన్ని ముఖ్యాంశములు మానసిక, శారీరక వినాశముల నివృత్తి కొరకు ఓషధీయమయమైన కొండపై నుండి వేగముగా దుమికివచ్చు జలమును గ్రోలి సస్తుల మగుదుము. బ్రహ్మచర్య నియమము, జ్ఞానార్జన అను ప్రక్రియలచే కూడా ఆరోగ్యమును పుంజుకొనవచ్చు. బనపర్ణి అను ఔషధము మొక్క ఏదైతే భూమిలో ఉండునో దాని సేవనము వలన వ్యభిచార దోషములు తొలగి కేవలము తన భర్తతోనే సమాగమము చేయును. అలాగే దాని సేవనము వలన ఇతర స్త్రీలతో పురుషుడు రమించడు. కావున భార్యాభర్తలిరువురు ఈ ఔషధ సేవన చేసి తరించవలను అని వేదములలో ఉన్నది. భార్యాభర్తలిరువురు తనువులు వేరైనా మనసులు ఒకటే అని, మేధస్సు కూడా ఒకటే అని గుర్తించాలి. దాహము తీరని దాహార్తి వలె ఉన్న ఓ భార్యామణి, నీ పెదవుల లాస్యమును అమితమైన కోరికతో నాకు అందించుము అని వేదములలో ఉన్నది. వేదాధ్యయనము ద్వారా చక్కటి సంతానమును పొందుదురు. విద్వాంసులైన గృహస్థులు వారి సంతానము ఈ జన్మలో మరియు వచ్చే జన్మలో కూడా సుఖులై ఉందురు. వేదవాణిని వినటం ద్వారా విన్నవారే కాకుండా వారి మిత్రులకు, బంధువులకు కూడా ఆయువు పెరుగుతుంది. వలసినంత ప్రాణవాయువు సమకూరి దీర్ఘాయువు లభించిననుటలో సందేహం లేదు. సర్వాంతర్యామి సత్వ, రజో, తమో గుణముల ద్వారా సృష్టిని రచించి పాలన సాగించుచున్నాడు. సత్వ, రజో, తమో అను 3 గుణములు కాకుండా 4వ గుణమైన వేదవాణి ద్వారా మానవాళిని ఉత్తేజపరచుచున్నారు. విద్వాంసులైన వారు వీటిని గుర్తెరిగి సర్వంతర్యామి యొక్క మహిమను తెలియపరచవలసి ఉన్నది. తదేకమైన ఏకాగ్రత ద్వారా ధ్యానములో నిమగ్నమవటం ద్వారా పరమాత్మ యొక్క జ్ఞానము లభించును. వేదాధ్యయనము ద్వారా వేద మార్గములను కనుక్కోవలను. వేదవాణి ద్వారా ఉన్నతిని సాధించిన మహాత్ముల అడుగుజాడలలో నడిచి వారిని ఉదాహరణగా తెలుసుకొని వారికి ఉత్తరాధికారులుగా మారి జగత్ కళ్యాణము కొరకు పాటుపడవలను. తత్వదర్శి మాత్రమే నిగూఢ రహస్యాన్ని తెలుసుకోగలడు. పురుషత్వము, స్త్రీత్వము, నపుంసకత్వము శరీరమునకే కానీ ఆత్మకు కాదు. దేహమును ధారణమునర్చిన మనము మన పూర్వజ్ఞుల వలె యశస్సును ఆర్జించవలెను. చివరకు ఆత్మ పరమాత్మలో లీనమగును. సూక్ష్మమైన ఈ ఆత్మ శరీరము నుండి ఉత్పన్నము కాలేదు, మరెచటి నుండి వచ్చింది. ఇదిను సర్వాంతర్యామి అయిన పరమాత్మ లీలలలో ఒకటిగా పరిగణించబడుతున్నదని తెలియచున్నది. మానవులు వేదములను కామించవలను. నిత్యపఠనము ద్వారా యశోవంతులగుదురు. బ్రహ్మాండములకు స్వామి అయిన సర్వాంతర్యామి ప్రకాశ వర్షమును కురిపిస్తూ పొందదగిన పదార్థములను లభింపచేయుచున్నాడు. భార్యాభర్తలిరువురు ఏకాభిప్రాయముతో ముందుకు సాగవలను. ఒకరికొకరు పరస్పరము ఇచ్చిపుచ్చుకునే ధోరణి కనపరచాలి. ఇద్దరు కూడాను మోక్ష సాధన చేసి తరించవలను. మనస, వాచ, కర్మణ వేదమును అభ్యసించిన వారు దుఃఖబాధనము నుండి విముక్తులై పుణ్యగతులు పొందుదురు. ఎవరైతే వేదమంత్రములను వల్లెవేసి అర్థం తెలుసుకోకుండా ఆర్భాటము చేయుదురో వారు ఇక్కట్ల పాలవుదురు. నదీ నదులు క్రమం తప్పకుండా
ఎడతెరిపి లేకుండా నిండుగా ప్రవహించుగాక. చల్లని పిల్లగాలులు హాయిగా వీచుగాక. జంకు గొంకు లేకుండా నిర్భయముగా పక్షులు ఎగురుగాక. స్తుతింపదగిన విద్వాంసులారా, యజ్ఞములను సంగతీకరణము చేసి వృద్ధి పొందించండి. భక్తితో కూడా మిమ్ము నేను స్వీకరించును. స్తుతి యోగ్యులైన విద్వాంసులారా, కోమల స్వభావులారా, దేవుపూజ చేస్తూ మానవులెల్లరూ నమ్రతాపూర్వకముగా ధర్మబుద్ధి చేయనట్లు చూడుడు. భక్తితో కూడా మిమ్ము నేను స్వీకరించును. బుద్ధిని పొందుటకు సర్వంతర్యామి అయిన పరమేశ్వరుడు సర్వప్రథమమున ప్రాణుల హితమునకై వేదవాణిని సృష్టించి వారిలో సంకల్పము, ఆలోచన శక్తి, బుద్ధి వికసించుటకై తోడ్పడను. మానవాళి వేదాధ్యయనం చేసి పూర్ణ విద్వాంసులై సర్వాంతర్యామి మహిమను ప్రచారమునర్చవలను. సృష్టి విద్య. సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు వేలాది భుజములు కలవాడై, వేలాది నేత్రములు కలవాడై, వేలాది పాదములు కలవాడై సకల బ్రహ్మాండమునందు వ్యాపించున్నాడు. స్థూల భూతముల యందు, సూక్ష్మ భూతముల యందు స్థితమై ఉన్నాడు. అట్టి పరమాత్ముని ఉపాసించుట ద్వారా సుఖములను బడియవచ్చును. సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు అధినాయకుడై సృష్టి స్థితి లయములకు స్వామి అయి మానవాళి కర్మానుసారము మోక్ష నరకములనిచ్చుచున్నాడని తెలియచున్నది. అట్టి పరమాత్మ తన శక్తి సామర్థ్యములతో మానవాళిని పుష్టివంతమునర్చి ముఖమును, భుజములను, మోకాళ్లను ప్రదానము చేసిన రీతిలోనే తాను వ్యవహరించుచున్నాడు. మానవుల కర్తవ్యం. సూర్యాదుల విద్య, పృథ్వీ విద్య, ఆకాశ విద్య, జల విద్య, ఓషధి విద్య ఉన్నగునవి అమూలాగ్రముగా తెలుసుకొని ప్రపంచములో శాంతి నెలకొల్పుట మానవ కర్తవ్యమై ఉన్నది. మానవులెల్లరూ రత్మగర్భ అయిన భూమిని ఇష్టపడిన రీతిలోనే సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుని ప్రేమించవలను. అలాగ మానవులు ఉన్నతిని సాధించగలరు. మిగతా వారికి ఆదర్శప్రాయులుగా ఉందురు. ఏ రకముగా గాలి అన్ని వస్తువుల యందు చొరబడునో అదే రకముగా మానవులు తమ ధ్యానమును సర్వకాల సర్వావస్థల యందు సర్వాంతర్యామి పైననే స్థిరపరచవలను. సూర్యుడు ఏ రకముగా చండ ప్రచండుడై వెలుగులిచ్చునో అదే రకముగా మానవులు పురుషార్థపరులై సర్వంతర్యామి అయిన పరమేశ్వరుని స్మరిస్తూ ఉండటమనే అంశం వారికి గొప్ప కీర్తిని తెచ్చిపెడుతుంది. 4 వేదములలోని నేను చెప్పిన కొన్ని ముఖ్య విషయములను గ్రహించి ప్రతి వ్యక్తి వేదముల సారాన్ని మననం చేసుకొని సర్వంతర్యామి అయిన భగవానుని కరుణ కటాక్ష వీక్షణాలు పొంది ఆయురారోగ్యాలతో చిరకాలం వర్ధిల్లి మోక్షప్రాప్తి పొందాలని భగవానుని మనసారా ప్రార్థిస్తున్నాను. నా ప్రియమిత్రుడు, ఉపాధ్యాయ నాయకుడు, వక్త, స్ఫూర్తి ప్రదాత శ్రీ ఆంజనేయ స్వామి చరిత గ్రంథముల రచయిత, బహుభాషా కోవిదుడు, సాహితీవేత్త, తెలుగు, హిందీ, కన్నడ, ఆంగ్ల, సంస్కృత భాషానువాదములో ప్రవీణులు శ్రీ శీలం జగదీధర్ గారు తెలుగు వచనానువాదంలో నాకు సహకరించినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. శ్రీ శీలం జగదీధర్ గారు 4 వేదములను సమీక్ష చేసినారు. వారు ఇప్పుడు 4 వేదముల సమీక్ష యొక్క సారాంశాన్ని వారు తెలియజేస్తారు. నా పేరు శీలం జగదీధర్. ఈ చతుర్వేదాలను సమీక్షించినటువంటి అంశాలు తెలుపుతూ శ్రీ ఎంవి నరసింహారెడ్డి గారు చతుర్వేదములను తెలుగులో వచనానువాదము చేయడం ప్రశంసనీయము. 4 వేదములకు సమీక్ష చేయటం నా అదృష్టంగా భావించుచున్నాను. శ్రీ ఎంవి నరసింహారెడ్డి గారి సాహితీ దాహం తీరలేదు. ప్రపంచంలోని తెలుగు ప్రజానీకానికి సేవ చేయాలనే వారిలోని తపన పరాకాష్ఠ దశకు చేరి ఋగ్వేదము, యజుర్వేదము, అథర్వవేదము మరియు సామవేదమును సరళమైన తెలుగులో అందివ్వాలని ఆకాంక్షించారు. ఆలోచన వచ్చినదే తడవుగా ఆచరణలో పెట్టి ఆబాల గోపాలానికి ఈ 4 గ్రంథాలను అందించారు. వీటిని ఆమూలాగ్రముగా చదివిన నేను సంభ్రమాశ్చర్యాలకు లోనై ఉబ్బిబ్బై వారిని వేనోళ్ళ అభినందించకుండా ఉండలేకపోతున్నాను. చరివిత చరణాలుగా అనేక మార్లు దొర్లిన అంశాలను సాధ్యమైనంత వరకు తగ్గించి సామాన్య జనానికి కూడా అర్థమయ్యే రీతిలో మన ముందు ఉంచారు.
వేదం అనే పదాన్ని ఉచ్చరించటం ద్వారానే పునీతులయ్యేవారు ఈ వేదముల అమృతాంబుదిలో ఓలలాడగలరు. సంఖ్యాపరంగా వేదాలు 4: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము మరియు అథర్వవేదము లేక అథర్వణ వేదమని పిలువబడుచున్నవి. వేదాలను సులువుగా చదివే నిమిత్తము వేదవ్యాస మహర్షి 4 భాగాలుగా విభజించారని ప్రతీతి. వేదాలను శృతులని, స్మృతులని 2 రకములుగా చెప్పుకొనుచున్నాము. శృతులనగా విన్నవి, ఒక ఋషి నుండి మరొక ఋషికి, ఒక నోటి నుండి మరొక నోటికి పరివ్యాప్తమై ప్రచారంలోకి వస్తున్నవి. స్మృతులు అనగా విన్న వాటిలో నుండి జ్ఞాపకం ఉన్నంత వరకే పరిమితమైనవి. శృతులు పెట్టని కోటల వంటివి, వాటిలో మార్పు ఉండదు. స్మృతులు దేశకాలమాన పరిస్థితులను బట్టి మార్పు సంతరించుకుంటూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ వేదాలు బ్రహ్మముఖముల నుండి వెలువడ్డాయనే నమ్మకం ఒకటి ఉంది. అది యథార్థమైన విషయమే. సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు వేదాలను వెలువరించి ఉన్నాడు. అందుకని వేదాన్ని నిగమం, శృతి, ఆమ్నాయం అని వ్యవహరిస్తారు. నిగమం అనగా అనాది మూల గ్రంథం, శృతి అనగా గురువు నుండి విన్న గ్రంథం, ఆమ్నాయం అనగా మననం ద్వారా నేర్చుకున్న గ్రంథం అనే అర్థం. వేదవ్యాస మహర్షి మానవ కళ్యాణం కోసం వేదాన్ని 4గా పరిష్కరించి మానవ జాతికి ఎనలేని సేవ చేశారు. ఇలా సంకలనం చేయటం వలన వాటిని సంహితలు అంటాము. ఋగ్వేదం దేవతల గుణగణములను స్తుతిస్తుంది. సామవేదం దేవతలను ప్రసన్నం చేసుకునే గాన విధిని వివరిస్తుంది. యజుర్వేదం భక్తిని, ప్రార్థనలను, యజ్ఞములను నిర్దేశిస్తుంది. అథర్వణ వేదం బ్రహ్మజ్ఞానయుక్తముగా అనేక లౌకిక విషయాలను వివరిస్తుంది. వేదాన్ని అర్థం చేసుకోవటానికి మహర్షులు వేదాంగాలను, ఉపవేదములను ఏర్పాటు చేశారు. వేదాంగాలు శిక్ష, వ్యాకరణం, నిఘంటు, ఛందస్సు, జ్యోతిష్యము, కల్పము. ఉపవేదములు గాంధర్వ వేదం, ఆయుర్వేదం, ధనుర్వేదం, అర్థవేదం. ఇవి కాకుండా 108 ఉపనిషత్తులు మరియు వైశేషికము, గౌతముని న్యాయం, కపిలుని సాంఖ్యము, పతంజలి యోగము, జైమిని పూర్వమీమాంస, బాదరాయణుని ఉత్తరమీమాంస అనేక విషయాలు తెలియజేస్తాయి. ఈ 108 ఉపనిషత్తులు 4 వేదాలకు అనుబంధంగా ఉన్నాయి. ఋగ్వేదమునకు 10 ఉపనిషత్తులు, యజుర్వేదమునకు 50 ఉపనిషత్తులు, సామవేదమునకు 16 ఉపనిషత్తులు మరియు అథర్వణ వేదమునకు 32 ఉపనిషత్తులు కలవు. ఈ అమృతోపనిషత్తులు ప్రథమ, ద్వితీయ గ్రంథాలుగా రచించి విడుదల చేయటంలో ఎంవి నరసింహారెడ్డి గారు కృతకృత్యులయ్యారు. కావున అభినందనీయులయ్యారు. వేదవాక్యాన్ని అర్థం చేసుకోవటానికి ఈ దశలలో కృషి చేయాలి. అన్నమయం అనగా కంటికి కనిపించేది, ప్రాణమయం అనగా సూర్యశక్తి కలది, మనోమయం అనగా మనస్సు గ్రహించడం అని, విజ్ఞానమయం అనగా బుద్ధిని గ్రహించడం అని, ఆనందమయం అనగా అనుభూతికి సంబంధించినది. వేదకాలం ఒక ప్రవాహం వ్యాసుడు సంకలనం చేసే వరకు సాగింది. వేద భాష సంస్కృతం. వేదస్వరం 4 రకాలు. 1 ఉదాత్త, 2వది అనుదాత్త, 3వది స్వరిత, 4వది ఏకశ్రుతి. స్వరబద్ధమైన వేదనాదం శాంతిని ప్రసాదిస్తుంది. వేదంలో ఋషి సూక్తానికి ద్రష్ట, స్మర్త మాత్రమే కానీ కర్త కాడు. వేదం దేవతలను, మనుషులను సమానంగా భావిస్తున్నది. వేదం సూర్యుని వంటిది, కులమత ప్రాంత దేశాలకు అతీతమైంది. వేదాలు కొందరు చదవరాదనే నిషేధం లేదు. వేదాల్లోని మంత్రాలు కొన్ని స్త్రీలు చెప్పినవే ఉన్నాయి. వేదాలకు అధికారపూర్వక వ్యాఖ్య చేసిన ఆంధ్రుడు సాయనాచార్యుడు. సాయనుని వ్యాఖ్య ఆధారంగానే అందరిలాగా కొందరు పాశ్చాత్య విద్వాంసులు మ్యాక్స్ ముల్లర్, గ్రిఫిత్, ఓల్డన్బర్గ్ మున్నగు వారు
వేదాన్ని అధ్యయనం చేశారు. వేదయజ్ఞంలో చెప్పిన పశువుల పేర్లు సంకేతాలు మాత్రమే. అవి వాస్తవంగా కామ, క్రోధ, లోభం, మద, మోహ, మాత్సర్యాలు. వీటిని ఆత్మజ్ఞానం అనే అగ్నిలో హవనం చేయాలనే అర్థం. వేదం మనిషిని సమిధాసి అన్నది, అనగా మనిషి సమిధ వంటి పవిత్రుడు. సమిధ తాను జ్వలిస్తూ అన్యులకు కాంతిని, వేడిని ప్రసాదిస్తుంది. మానవుడు అలాంటి వాడు కావాలని వేదం ఆశిస్తుంది. ఆత్మ సమర్పణయే యజ్ఞ స్వరూపం. వేదం కథాకావ్యం కాదు. కర్మ సాహిత్యం చదవడం కష్టం. చదివినవే మళ్ళీ చదవాల్సి రావచ్చు. ఒక్కొక్క చోట విసుగు కలగవచ్చు. ఇది జీవితం వంటిది. జీవితంలో చేసిన పనులే చేస్తాం. అప్పుడప్పుడు విసుగు కలుగుతుంది. అందుకే జీవితమే వేదం, వేదమే జీవితం. రెండింటిలోనూ కష్టే ఫలే. వేదాల గురించి వ్యాఖ్యానం చేయటాన్ని బ్రాహ్మణాలు అంటాము. ఋగ్వేదంతో పాటు 2 బ్రాహ్మణాలు, యజుర్వేదముతో 6, సామవేదముతో 10, అధర్వణ వేదముతో 1 అనుసంధానింపబడి ఉన్నాయి. మొత్తం 19 బ్రాహ్మణాలు అని తెలుస్తోంది. శ్రీ ఎన్వి నరసింహారెడ్డి గారు 4 వేదాలను తెలుగులో వచనానువాదం చేయ తలంచటం ప్రశంసనీయం. ఏది ఏమైనాను ఎన్వి నరసింహారెడ్డి గారు తెలుగునాట మొక్కవోని ధైర్యంతో అలుపెరగకుండా గత 1-2 సంవత్సరాల కాలం నుండి అనేక మంది ప్రముఖులు వెలువరించిన వేదాలను ఆంగ్ల భాష యుక్తంగా లోతైన అధ్యయనం చేసి జనసామాన్యానికి చేరువలో ఉండే తేలికైన తెలుగు పదాలను కుప్పించి అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేశారు. అత్యున్నతమైన విద్యార్హతలు ఉన్న అధికారులు కూడా చదవలేక వదిలివేసిన సంస్కృతాంగ్ల భాషలనే కాకుండా తెలుగులో అతి తక్కువగా ఉన్న వేద గ్రంథాలలో గ్రాంధిక భాష ఉండటం వలన జీర్ణం చేసుకోలేక ఆపివేసిన ఉదంతాలు కోకొల్లలు. ఈ గ్రంథాలు తేట తెలుగులో హాయిగా, చల్లగా, అలవోకగా ప్రవాహమై పారాయి. ద్రాక్షాపాకాన్ని తలపింపజేసే ఈ దైవ గ్రంథాలు అందరికీ శిరోధార్యమని చెప్పక తప్పదు. ఈ గ్రంథాలను రాసినవారు, చదివినవారు, విన్నవారు, అంతేకాకుండా తెలుసుకోవాలనే తపన ఉన్న వారందరూ పుణ్యచరితులే. 4 వేదాలకు సమీక్ష చేసే అవకాశాన్ని నాకు కల్పించిన ఎంవి నరసింహారెడ్డి గారికి హృదయపూర్వక అభివాదములు తెలుపుతూ శ్రోతలందరికీ శుభములు కలగాలని ఆ సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుని కోరుచున్నాను. సాహితీ బంధు, కవితాజ్వాల, కవితా చైతన్య, అభినవ శ్రీశ్రీ బిరుదాంకితులు శ్రీ కాట్రగడ్డ లక్ష్మీనరసింహరావు గారి మధురమైన స్వరముచే గంగా, యమున, సరస్వతి, స్రవంతిలా సాగిపోయే 4 వేదాలను వినండి, తరించండి. కవి, రచయిత శ్రీ కాట్రగడ్డ గారు పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు గ్రామస్తుడు. నిస్వార్థ, నిరాడంబర, నిష్కలత్మ హృదయుడు. 24 గంటలు నిరాటంకంగా, స్పష్టంగా, ధారాళంగా వేదాలు చదివి వినిపించిన శ్రీ కాట్రగడ్డకు నా హృదయపూర్వక సహస్ర నమస్కృతులు. వారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, చిరకాలం వర్ధిల్లాలని సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఇక కాట్రగడ్డ స్వరంలో 4 వేదాలు వినండి, తరించండి. ఋగ్వేద పఠనం ప్రారంభం. వేదములు చదవండి. విశ్వంలోని ప్రతి వ్యక్తి, ప్రతి హిందువు సులభ శైలిలో తెలుగు వచనములోనున్న ఋగ్వేదము, యజుర్వేదము, అథర్వ వేదము, సామవేదము శ్రవణానువాదం. ఋగ్వేదము తెలుగు వచనానువాదము ఎంవి నరసింహారెడ్డి, ఎంఏ బీఈడి, ప్రిన్సిపాల్ కార్యదర్శి, కౌశల్య తెలుగు పండిత శిక్షణ కళాశాల, ఎస్కేఎల్ఎన్ఆర్ బీఈడి కళాశాల జగిత్యాల,
కార్యదర్శి ముదుగంటి సూర్యమ్మ బిఈడి కళాశాల ఆసిఫాబాద్. ప్రజలకు సాహిత్య నికేతన్, ఇంటి నెంబర్ 3-4-852 కేశవ నిలయం, బర్కత్పుర, హైదరాబాద్. పిన్ కోడ్ 500027. ఫోన్ కోడ్ 040. టెలిఫోన్ 27563236. కౌశల్య తెలుగు పండిత శిక్షణ కళాశాల జగిత్యాల. పిన్ కోడ్ 505327, కరీంనగర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఫోన్ కోడ్ 08724. టెలిఫోన్ 226600. Printed and published M.V.N. Reddy. Copyrights reserved with Mudiganti Venkata Narasimha Reddy. First edition 2012. Telugu Vachanamu Rigved. Copies available. Sahitya Niketan, house number 3-4-852, Kesava Nilayam, Barkatpura, Hyderabad. Pin code 500027. Telephone land code 040. Telephone 27563236. Kausalya Telugu Pandit Training College, Jagityal. Pin code 505327. District Karimnagar, Andhra Pradesh. Phone grand code 08724. Telephone 226600. గ్రంథకర్త ధర్మపత్ని రంగులలో ముద్రింపబడిన చిత్రం తోడుగా ఋగ్వేదం తెలుగు వచనానువాదము అంకితం మా శ్రేయస్సుకు నిరంతరం కృషి చేసిన అమృతమూర్తులు మాతా పితరులకు అంకితం. శ్రీమతి ముదుగంటి సూర్యమ్మ, శ్రీ ముదుగంటి హనుమంతారెడ్డిలకు, తక్కళ్లపల్లి, మాల్యాల మండలం, కరీంనగర్ జిల్లా. శ్రీ 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 శ్రీదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీఆర్ స్వామి వారి ఆశీస్సులు పొందుతున్న ముదుగంటి వెంకట నరసింహారెడ్డి చిత్రం ప్రచురించబడినది. 5వ సెప్టెంబర్ 1991 ఉపాధ్యాయ దినోత్సవమున రవీంద్ర భారతి హైదరాబాదులో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నేదురమల్లి జనార్దన రెడ్డి గారిచే ఎంవి నరసింహారెడ్డి గారికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రదానము చేస్తున్న దృశ్యం. ఇందులో రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు డాక్టర్ పివి రంగారావు గారు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందజేశారు. ఆ చిత్రం ప్రచురించబడింది. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయముచే కీర్తి పురస్కారము పొందుతున్న ఎంవి నరసింహారెడ్డి, హాస్యకళ వాచస్పతి శ్రీ ఎంవి నరసింహారెడ్డి గారికి హాస్య రచనలో కీర్తి పురస్కారము సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ వట్టి వసంత్ కుమార్ గారు, వైస్ ఛాన్సలర్ డాక్టర్ హనుమాన్ల భూమయ్య గారు మరియు ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి శ్రీ చెల్లప్ప ఐఏఎస్ గారులచే 2011 జూలై 13వ తేదీన 1116 బహూకరించనైనది. హాస్య కళా వాచస్పరిధి బిందున ఎంవి నరసింహారెడ్డి ఋగ్వేద తెలుగు వచనానువాదం, స్వరానువాదం శ్రీ కట్రగడ్డ. Acquaintance of Sri M.V. Narasimha Reddy and his Rigveda.
I am going to give an acquaintance of such a person who released Yajurveda, Atharvaveda and Rigveda in Telugu, and who did enormous works in Telugu, Hindi and English, and proved that an ordinary man but devoted one can do gigantic work. He is an ardent lover of Hinduism and Indian culture. Vedas are 4 in number, and they are Rigveda, Yajurveda, Samaveda and Atharvana Veda. The Rigveda is an anthology of religious hymns. The Yajurveda, which deals with dedications and prayers. The Samaveda is a collection of rhythmic chants, and the Atharvana Veda a treasury of charms, incantation, melodication and spells. 3. M.V.N. Reddy selected to translate the Rigveda in Telugu, which can be read a common man whose mother tongue is Telugu. Actually, Veda is a life and life is a Veda. Man's routine life goes with a similar work, which occur often and often in the whole life of him. In the same way, many mantras of the Rigveda occurred many a time. So, he deleted a few mantras which have come again and again. He has chosen each Telugu vocabulary and penned to grasp the exact matter of the Rigveda for a minimum educated man. I have gone through of this book, and I say M.V.N. Reddy has succeeded in it. He rendered his utmost services for welfare of the students and the society. He served as one of the directors of Jalla Grandhalaya Samstha K.N. Karimnagar. He was a president of Rotary Club Jagityal, and as a GZR and GGR conducted free major eye camps, meritorious awards, medical camps, etc. He was an editor of Chaitanya Yugam Telugu fortnight paper. Moreover, he is a state best teacher awardee from Sri Nedurimalli Janardana Reddy, Chief Minister of Andhra Pradesh, on 5th September 1991. He is also Principal Secretary of Kausalya Telugu Pandit Training College, SKLNR College, Jagityal, and Muduganti Suryamma BED College, Asifabad. He has been awarded Kirti Puraskaram from Sri Potti Sri Ramulu Telugu University, Hyderabad, by the Vice Chancellor Dr. Anumala Bhumaya on 13 July 2011. He published many books of various fields in 3 languages. In his student life only, he has written a beautiful Telugu novel, Prema Jevula Adatta Chagal. Afterwards, he has written 3 jokes books and translated them in English and Hindi. Particularly, for trainees, he has written Vidya Tattva Shastram, Telugu Bodhana Paddhatulu, Sahitya Somadalalu, Vidya Mano Vijnana Shastram, Bhasha Shastram and Alankaralu, Paryavaranam, Telugu Vyakarana Kalpataru, Yajurveda, Atharvaveda and Rigveda, and many other books. At the end, I congratulate him for his work. Kelam Jagadidhar, critic, Susameetsha Vadhani, M.A. Lit, M.A. Hindi, Kannada Diploma, General Secretary of AP Retired Employees Union Jagityal, Retired Lecturer, Cell 984928
4349. The importance of Rigveda. In my view, each and everybody of the world should read the Vedas. They improve knowledge and wisdom, and to attain heaven all the people must have to know the Vedas. The Vedas are four in number. They are Rigveda, Yajurveda, Samaveda and Atharvana Veda. Shruti and Smriti are authoritative texts in what was expounded in the Vedas about various rites and rituals. Shruti is what is heard and Smriti is what is remembered. Compared to Shruti, Smriti is less authoritative and more practical in nature, such as rules relating to marriage and family affairs. Shruti is more contemplative in nature. Shruti is unchangeable, but Smriti is subject to change according to changing time. Each Veda contains an appendix called the Brahmanas, which direct the priests in their use of the hymns and prayers. There are 19 Brahmanas which are associated with Vedas. 2 of them are associated with the Rigveda, 6 with the Yajurveda, 10 with the Samaveda, and 1 with the Atharvana Veda. Brahmanas refer to a form of Hindu literature which can also be referred to as a form of commentary on the Vedas. The Upanishads, which are end portions of Vedas, are 108 in number. 10 Upanishads are associated with the Rigveda, 50 with the Yajurveda, 16 with the Samaveda, and 32 with the Atharvana Veda. Nyaya, Vaisheshika, Sankhya, Yoga, Mimamsa and Vedanta are the 6 systems of Indian philosophy. These are called Shad Darshans, which means 6 direct ways of realizing the truth through faith in the Vedas. Rigveda. According to Rigveda, all the creatures are created by God Almighty. They do not know Him. He is He in whom the soul enjoys blessedness and who is present in all the objects as their blessedness and who is present in all the objects as their master. The Almighty God is rarest of all and supreme over all. At the end, I would like to say that the Vedas have prominent place not only in our country but in the whole world. Max Muller, Griffith, Oldenburg, etc. eminent writers translated the Vedas into English and got advantage from them. Brahmana, Kshatriya, Vaishya, Shudra persons, irrespective of male and female, should read the Vedas without prohibition to anybody, which is stated by the Almighty. Read them and see that others also read them. Write them and see that others also write them. Hear them and see that others also hear them. In olden days, Raja Ram Mohan Rai, Mahayogi Aravinda, Dayananda Saraswati and others have written explanations on the Vedas to spread the good culture of Hinduism. M.V. Narasimha Reddy, M.A. M.B.D., Principal and Secretary, Kausalya Telugu Pandit Training College,
SKLNR BED కాలేజ్ జగిత్యాల్, ముదుగంటి సూర్యమ్మ BED కాలేజ్ ఆసిఫాబాద్. ఇప్పటి వరకు కవితాజ్వాల శ్రీ కాటగడ్డ కంఠస్వరంలో ఋగ్వేదము, తెలుగు వచనానువేదము ఉపోద్ఘాత భాగం విన్నారు. ముందు ఋగ్వేదము కవితాజ్వాల శ్రీ కాటగడ్డ కంఠస్వరంలో పూర్తిగా వినగల శ్రోతలకు కృతజ్ఞతాంజలి ఘటిస్తూ ఎంవి నరసింహారెడ్డికి సాహిత్యాంజలి. మీ కవితాజ్వాల శ్రీ కాట్రగడ్డ. ఋగ్వేదం. ఋగ్వేదములోని కొన్ని ముఖ్యాంశం. పితృదేవుడు తన కుమారునికి, గురుదేవుడు తన శిష్యునికి హితవచనాలు పలికి వారిని సన్మార్గంలో పెట్టే ప్రయత్నము పరమాత్మ సకల ప్రాణికోటికి చేయును. మానవుడు శరీరము ధరించినట్లుగానే సర్వాంతర్యామి సకల ప్రపంచమును ధరించి ఉన్నాడు. సర్వాంతర్యామి యొక్క బలదర్పాల చేతనే ఇంద్రుడు కానీ వాయుదేవుడు కానీ తమ తమ కార్యకలాపాలు సమర్థవంతముగా చేయగలుగుతున్నారు. సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు విద్వాంసులకు ఈ విధముగా ఉపదేశించుతున్నాడు. మీరు ఏదేని పాఠశాలకు వెళ్ళి స్థిరముగా విద్యాదానము చేయండి, లేక దేశ భ్రమణము చేస్తూ విద్యాదానము చేయండి. మీరు మరియు విద్యను గ్రహించిన వారు శ్రేష్ఠ గుణయుక్తులై విరాజిల్లిదరు. మానవులు తెల్లవారక ముందే నిద్రలేచి సోమరితనమును వీడి దారిద్ర్యాన్ని, అజ్ఞానాన్ని విడనాడాలి. స్త్రీ తన సమాన పురుషుణ్ణి, అలాగే పురుషుడు తన సమాన స్త్రీని పరస్పరము ప్రసన్న చిత్తులై స్వయంవర విధానము ద్వారా వివాహము చేసుకొని పనులు తృప్తిగా సిద్ధింపచేసుకోవాలి. సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు ఈ విశ్వములో 3 లోకములను సృష్టించను. ఒకటి పృథ్వీ రూపము, రెండవది ఆకాశము, మరియు మూడవది సూర్యలోకము. బంధువర్గము ఇంటిలోని సదస్సులను ఆప్తులుగా భావించి ప్రేమను పంచినట్లుగానే నీరు ఏదో ఒక రూపములో పైకి క్రిందికి ప్రయాణం చేస్తూ వర్షించుతున్నది. పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాలను బట్టి పరమాత్మ ఈ జన్మలో మరియు వచ్చే జన్మలో వాటి ఫలితములున్నట్లు చూచుతున్నాడు. వేదాధ్యయనము ద్వారా పరమాత్మ యొక్క మరియు సూర్యుడి యొక్క గతి విధులను తెలుసుకొని నిరంతరము మానవుడు తన ఆయువును వృద్ధి చేసుకోవాలను. ఎవరైతే సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుని ఆజ్ఞ పాటిస్తూ విద్వాంసుల సాంగత్యములో ఉందురో వారు పరమాత్మ యొక్క మిత్రులుగా ఎంచబడుదురు. పరమేశ్వరుని మిత్రత్వము వలన వారి ఆత్మలలో సత్య విద్య గోచరించును. ప్రపంచ పర్యటన సుఖము పొందు నిమిత్తము, తమ కోరికలు ఈడేర్చుకునే నిమిత్తము అంతరిక్ష మార్గములలో ప్రయాణించి వేరు శరీరదారులు కావచ్చును. సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు ధారణ చేసిన పృథ్వీ మరియు సూర్యుడి గమనము వలనే క్షణములు, ముహూర్తాలు, ప్రహరములు, దినములు, రాత్రులు, పక్షములు, మాసములు, ఋతువులు మరియు సంవత్సరాలు ఉత్పన్నమైనవి. మానవుల ఆహార విహారాదులందు నియమము తప్పకుండా వాయువు యొక్క సంపూర్ణ గతివిధులను గుర్తెరిగి పాటిస్తూ పూర్తి ఆయువును పొందవలను. ఎవరైతే మనసా, వాచ, కర్మణ మరియు ఆర్థికముగా విద్వాంసుల సేవ చేస్తారో వారు అనంతమైన విద్యను ప్రాప్తింప చేసుకొని భూలోకములోని రాజభోగములను అనుభవించి ముక్తి పొందిదరు. మానవులకు ఉపదేశించినదేమనగా పురుషులు కనీసం 24 సంవత్సరములు, ఎక్కువలో ఎక్కువగా 48 సంవత్సరాలు, మరియు కన్యలు కనీసం 16 సంవత్సరాలు, ఎక్కువలో ఎక్కువగా 24 సంవత్సరాలు బ్రహ్మచర్యం ఆచరించవలను. వశకాలము దొంగలను, దోపిడీదారులను, శత్రువులను పారద్రోలినట్లుగానే స్త్రీలు సంకటములను, విగ్రహములను పారద్రోలుదు. రాత్రిపూట నక్షత్రలోకము చంద్రుణ్ణి వెన్నంటి ఉండినట్టుల, ప్రాణము శరీరమును అంటిపెట్టుకుని ఉండినట్టుల స్త్రీ తన భర్తతో ఉండవలెను. పరమాత్మ ఆజ్ఞ ప్రకారము పురుషుడు మరొక స్త్రీని సంగమించకొరుట వ్యభిచారం అనబడుతుంది. అలాగే స్త్రీ వేరొక పురుషుని సంగమం కోరరాదు, అది నిషేధమై ఉన్నది. సూర్యుడి ప్రతాపం ముందు, మహత్తు ముందు పృథ్వీమన్నగు లోకముల ప్రసిద్ధి అల్పమైనదిగా తోచును. అలాగే
పూర్ణ విద్వాంసుని ముందు సాధారణ మానవుడు అల్పమైన వాడుగా తోచును. ఎవరైనా విద్యార్థి కాకుండా విద్వాంసుడు కాలేడు. విద్వాంసుడైన పిదప శోధన లేకుండా ప్రయోగాలు చేయకుండా సుఖములు పడయలేరు. బ్రహ్మచర్యము చేయకుండా విద్య ప్రాప్తించదు. విద్య లేకుండా కవి కాలేడు. కవి కాకుండా సర్వాంతర్యామిని కానీ అగ్ని కానీ కనుక్కోలేము. అందుకని అన్నింటికీ ఆయువు పట్టు లాంటిది బ్రహ్మచర్యం. ఏ మానవులైతే ప్రాణాయామము చేత ప్రాణములను సత్కారము చేత శ్రేష్ఠులను తిరస్కారము చేత దుష్టులను వశమునందుకుని వారు సమస్త విద్యలను విస్తృతపరిచి ఉపకారము చేయువారు ఉంటారో వారు సుఖముగా ఉండగలరు. సర్వవ్యాపకుడైన సచ్చిదానంద స్వరూపుడు అనంత అంతర్యామి రూపుడు ఈ చరాచర జగత్తుకు ఆత్మ అయిన పరమాత్మ ఈ జగత్తును ధరించి జీవుల పాప పుణ్యములను సుఖ దుఃఖములను పరిగణనలోనికి తీసుకుని ఫలములనిచ్చు. ధర్మార్థ కామ మోక్షములను పొందుటకు పరమాత్మ ఉపాసన తప్ప ఇతరములు లేవు. జల మార్గములో సముద్ర మధ్యమందు జరిగే యుద్ధమునకు అతి పెద్ద నౌకల నిర్మాణం చేయించవలెను. తదనుగుణమైన సేనాపతులను నియమించవలెను. విద్వాంసురాండ్రైన స్త్రీలు కూడా కేవలము తమ సంతానమునకే కాకుండా ఇతర పిల్లలకు కూడా విద్య నేర్పవలను. వివాహితులైన స్త్రీ పురుషులారా, చేతలత్వము చేత వేడిని చల్లారినట్లు జ్ఞానము చేత అజ్ఞానమును జయించవలను. పరమాత్మ యొక్క గుణ కర్మ స్వభావాలను పుణికి పుచ్చుకొని పరమాత్మతో పాటు స్థితులయ్యుండి నిరంతరము ఆనందమును పొందవలను. పతివ్రత అయిన స్త్రీ తన పురుషునేడల ప్రసన్నురాలయుండగా నియమమును అనుసరించి పురుషుడు రమించవలెను. భార్యచే గౌరవింపబడిన భర్త భార్యను ప్రేమగా చూసుకోవలను. అసహనాన్ని ప్రదర్శిస్తూ అహంకారయుక్తముగా భార్య మనస్సును గాయపరిచిన ఎడల అట్టి భర్త నరకమునకు వెళ్ళవలసి వచ్చును. అలా కాక పురుషార్థముతో భార్యను ప్రసన్నము చేసుకొనిన ఎడల జన్మ జన్మాంతరముల సుఖమును పొందును. సకల విద్యలను ఆర్జించిన దంపతులు పరస్పరము అన్యోన్యముగా ఉన్న ఎడల ఇతరులకు మార్గదర్శకముగా తమ సంతానమునకు ఆదర్శంగా ఉండగలరు. ఎవరైతే బాల్య దశలో, యవ్వన దశలో, వృద్ధాప్య దశలో ఎడతెరిపి లేకుండా ఏదో ఒక రీతిలో మనస వాచ కర్మణ విద్యా ప్రచారము చేయుదురో వారు సుఖములను ప్రాప్తించుకుందు. సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు సృష్టికి పూర్వము మానవ శరీరములను రూపొందించను. ఈ దృశ్యాన్ని చూసిన వారెవరూ లేరు. అప్పుడు పరమాత్మ ఆ శరీరములలో జీవాత్మను ప్రవేశపెట్టను. శరీరము, ప్రాణము, వాయువు, రుధిరము కలిసి మనిషి చేష్టలు చేయుట మొదలెట్టాను. కాలం అనంతమైనది, దానికి ముగింపు లేదు. అలాగే సర్వాంతర్యామి అయిన పరమేశ్వరునికి జనన మరణాలు లేవు. ఈ ప్రపంచ మనుగడ కొరకు 720 తత్వములు సమీకరించుకొని స్థూల పరమాత్మ యోగము ద్వారా స్థితమై ఉన్నాడు. ఎవరైతే పరమాత్మ యొక్క గుణకర్మ స్వభావములకు అనుకూలముగా న్యాయసమ్మతముగా ధర్మపరంగా వ్యవహరించదరో వారు ఆనందమును అనుభవించరు. విద్య మరియు వినయము లేని స్త్రీలను పెళ్లి చేసుకోవడం వలన, కామరహితమైన వారిని కళ్యాణం చేసుకోవటం వలన పురుషులు సుఖపడలేరు. అలాగే కామరహితమైన పురుషులను వివాహం చేసుకోవటం వలన స్త్రీలు సుఖపడలేరు. కావున పరస్పరం సమాన గుణగణములు ఉన్న వారిని పరిణయమునకు ప్రోత్సహించవలను. మానవులు ఎప్పుడైతే సత్యము పలుకుతారో అప్పుడు వారి ముఖములు దేదీప్యమానముగా వెలుగొందుతాయి. అసత్యము పలికినప్పుడు వారి ముఖములు మలినముగా తయారవుతాయి. ఎవరైతే శుభకరమైన కర్మలు ఆచరిస్తారో వారు శ్రేష్టమైన జన్మను పొందరు. ఎవరైతే శుభకరమైన కర్మలు ఆచరిస్తారో వారు శ్రేష్టమైన జన్మను పొందెదరు. ఎవరైతే అధర్మ ఆచరణలు చేస్తారో వారు నీచమైన జన్మను పొందుతారు. విద్వాంసులు సుగంధాది ద్రవ్యములను హోమము చేసి ప్రపంచమునకు ఉపకారం చేస్తున్నారు. కాబట్టి జన్మాంతరములో దాని ఫలసిద్ధిని పొందగలరు. 7 స్త్రీలు కలిసి ఒక శిశువును జాగ్రత్తగా పరిరక్షించి పెద్ద చేసినట్లు అగ్ని విద్యయందు నిష్ణాతులై సంపదను వృద్ధి చేసుకొని మహిమాన్వితులు కావలను. 7 స్త్రీలు అనగా అమ్మ, పిన్ని, అమ్మమ్మ, నానమ్మ, మేనత్త, ముత్త, పిన్ని, కూతురు. ఏ మానవులైతే చాలా కాలం బ్రహ్మచర్యమును పాటిస్తూ నియమిత ఆహార విహారాదులు చేస్తారో వారు తమ ఆయువును పెంపొందించుకోగలరు.
300 సంవత్సరాల వరకు బ్రతుకగలరు. ఎవరైతే విజ్ఞానవంతులున్నారో వారు పెద్దదాని నుండి చిన్నదానిని, ఇంకను చిన్నదానిని మరీ చిన్నదానిని, దాని నుండి సూక్ష్మకారణ రూపమైన పరమాణువుని తెలుసుకొనడం ద్వారా కొత్త విషయాలను ఆవిష్కరించవచ్చును. మానవులెల్లరూ ఉపకారము చేయు పశువులను చంపరాదు. సమయమును దుర్వినియోగము చేయకుండా శ్రేష్ఠ పురుషులను ఆశ్రయించి ఉండవలెను. ఓ మానవులారా, మీ హృదయ మందిరములలో పరమాత్మకు స్థానము కల్పించండి. ఎవరైతే ఏకమాత్ర ఉపన్యాస దేవుడై ఉన్నాడో, ఎవరైతే ఏకమాత్ర ఉపాస్య దేవుడై ఉన్నాడో, ఎవరైతే సృష్టి స్థితి లయ కారకులై ఉన్నారో వారిని మాత్రమే పూజించండి. అలభ్యమైన వస్తు సముదాయము నుండి కూడా ఆనందం లభ్యము కాదు. కేవలము పరమాత్మని ఉపాసించడం ద్వారా బ్రహ్మానందమును పొందవచ్చును. ఏ రకముగా మాతృహృదయం తన పిల్లల బాగోగుల కొరకు తల్లడిల్లునో, అట్లే సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు ప్రపంచ జనులెల్లరి హితమును కోరును. పరోపకారార్థం ఉపాసించు వారికి మాత్రమే పరమాత్మ ఫలసిద్ధి చేయును. గనుక ప్రేమతో శ్రద్ధతో భక్తి సంపన్నులమై పరమాత్మను ప్రార్థించిన ఎడల తప్పక మన ప్రార్థన ఆలకించును. ఒకవేళ పరమాత్మ యొక్క స్వస్వరూపమును చూడదలుచుకున్న ఎడల ఈ అద్భుత ప్రపంచమును వీక్షింపము. భగవంతుని లీలలు ప్రపంచములోనే అగుపించును. ప్రపంచమునకు లాభమనర్చు వారు ప్రపంచము చేత పూజింపబడుదురు. ఎవరెంత అధికముగా లాభము చేకూర్చిదరో వారంత అధికముగా పూజింపబడుదురు. ఎవరైతే ఈశ్వర నియమములను పాటిస్తూ మంచిని వ్యాప్తి చెందిస్తూ ప్రకృతిని అధ్యయనం చేస్తూ సత్యపదము నుండి విడివడరో వారు బ్రాహ్మణులనబడుదురు. ఓ మానవులారా, మీ హృదయాలను పవిత్రమనర్చుకొని దానినే శుద్ధమైన మందిరంగా భావించి శ్రద్ధతో పూజింపు. మానవులు ఆపదగ్రస్తులై దుఃఖమును అనుభవిస్తున్నప్పుడు పరమాత్మను గుర్తు చేసుకుని పూజింతురు. సుఖమును అనుభవిస్తున్నప్పుడు పరమాత్మను గుర్తు చేసుకోరు మరియు పూజింపరు. ఒకవేళ సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు కూడా పరమాత్మను గుర్తు చేసుకుని పూజించిన ఎడల దుఃఖములు దరి చేరవని తెలుసుకొనుడు. పరమాత్మ ద్వారా ప్రసాదింపబడిన ఇంద్రియములను భావనల ద్వారా క్షీణింప చేయక పుష్టివంతమునర్చవలను. ఇది ప్రాణాయామము ద్వారానే సాధ్యమగును. ఏ మానవులైతే ప్రతిఫలాపేక్ష లేకుండా నిష్కామ కర్మలు ఆచరిస్తూ జీవనయానము చేస్తుంటారో, ఎవరైతే కేవలం పరమాత్మను ఉపాసిస్తుంటారో వారు పరమాత్మ స్వరూపమును పొందగలరు. మానవులెల్లరూ గత జన్మలో చేసిన కర్మల ఫలితము వాయువులోను జలములోను అగ్ని మున్నగు వాటి ద్వారా ఈ జన్మలో లేక మరు జన్మలో అనుభవించవలసి వచ్చును. జీవుడు శరీరము నుండి బయటకు వచ్చాక కిరణముల ద్వారా ఆకాశమునకెగును, వాయువుతో కలిసి ఉండును. మంచి కర్మల ఫలితంగా శరీరమును వదిలి మరొక శరీరమును ప్రవేశించును. తేజస్సు కలిగిన శరీరముతో ప్రపంచములోకి మళ్ళీ ప్రవేశించును. శరీరమును వదిలి జీవుడు బయటకు వచ్చాక నేత్రములు సూర్యుడికి చెందును. ఆత్మ ప్రాణ వాయువులో కలిసిపోవును. కర్మ ఫలానుసారము కొత్త శరీర ధారణ చేసి భూలోకములోను ఆకాశములోను జలములోను ఓషధులలోను వనస్పతి యందు ఫలమును అనుభవించును. సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు ఎంతటి సామర్థ్యము గలవాడంటే నిన్న జీవించి ఉన్నవాడు నేడు లేకపోవచ్చును. అలాగే నిన్న స్వర్గస్థుడైన వాడు ఇవాళ జన్మించవచ్చును. మానవులెల్లరూ రత్నగర్భ అయిన భూమిని ఇష్టపడిన రీతిలోనే సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుని ప్రేమించవలెను. అలాగ మానవులు ఉన్నతిని సాధించగలరు. మిగతా వారికి ఆదర్శప్రాయులుగా ఉందురు. ఏ రకముగా గాలి అన్ని వస్తువుల యందు చొరబడునో అదే రకముగా మానవులు తమ ధ్యానమును సర్వకాల సర్వావస్థల యందు సర్వాంతర్యామి పైననే స్థిరపరుచవలెను. సూర్యుడు ఏ రకముగా చండ ప్రచండుడై వెలుగులిచ్చునో అదే రకముగా మానవులు పురుషార్థపరులై సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ ఉండడమనే అంశం వారికి గొప్ప కీర్తిని తెచ్చిపెడుతుంది. ఋగ్వేదములోని పై విషయములను గ్రహించి ప్రతి వ్యక్తి వేద పఠనము చేసి మోక్ష ప్రాప్తి నొందాలని ఆశిస్తాను. ఋగ్వేదం తెలుగు వచనం. తెలుగు వచనానువాదము ఎంవి నరసింహారెడ్డి, ఎంఏ బిఈడి, ప్రిన్సిపాల్ అండ్ కార్యదర్శి,
కౌశల్య తెలుగు పండిత శిక్షణ కళాశాల, SKLNR BED కళాశాల జగిత్యాల, కార్యదర్శి ముదుగంటి సూర్యమ్మ BED కళాశాల ఆసిఫాబాద్. ప్రజలకు సాహిత్య నికేతన్, ఇంటి నంబర్ 3-4-852, కేశవ నిలయం, బర్కత్పుర, హైదరాబాద్.